వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లంట బలాదూరుగా తిరుగుతున్నాడు. నీకు చేమ కుట్టినట్టేనా ఉందా? ఇప్పుడు ఏమైందన్నయ్యా? నా కూతురుని నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరా ఇంటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధపు చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్యా? వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి. మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎవ్వడో పిల్లనేవడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి డబుల్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి ₹1,00,000 తీసుకొచ్చి నా కూతురు దోసిట్లో పోస్తాడు. ఏడాది తిరిగే లోపు మనవని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చి అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 4 అక్షంతలు వేసి 4 ముద్దలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలినోడు అందే. పెళ్లికి వచ్చి అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చి శుభలేఖ ఇసురుతావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకొక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇసరడానికి నువ్వేమన్నా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. ఏ కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్లిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్లతో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం, నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాలే గానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది? పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదలుడు. మరి అదే వెరైటీ. నీలాంటోడు ముందుగా పిల్లని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవిందరాజు BA పాస్, ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వెడ్డింగ్ కార్డు కొట్టించుకొని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుక్కోవడం అంటే బస్ స్టాండ్ లో నిలబడి బీట్ వేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాయిప్రాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది? కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు కొరిగించుకుంటా. కామెడీ అంటే అదే. లేని మీసం ఎలా కొరిగించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు కొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకొని మరీ కొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. హలో ఎరా అల్లుడు, ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నానమ్మని చేస్తాను. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట. ఏడు శోభనం జరగకుండా పిల్లలకి అంటావా? అలా జరగటానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా? మావయ్య, చీకట్లో బాణాలే చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా? నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రోమాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షాట్ వేసుకో. బాబాయ్, ఎరా ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు, నువ్వెందుకు ఎత్తట్లేదురా ఫోను? అదే మీ ఓడి సలహాలు ఇస్తాను బాబాయ్. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభన చేసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏం జరిగిందట బాబాయ్? అవునా? ఒరే, నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి. అది అల్లుడు సంగతి. నీకు ఎలాగో ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చేయి. మావయ్య, ఓస్, నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా? అది కూడా నేనే చెప్తాలే. చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి. బాగా ఎంత బాగుంది ఈ బండి. జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలంటి దొంగలు కూడా తెలబడతారా? ఏమో ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిల్లలకి తెల్లగా ఉండాలి. అది
ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చే టైం అయింది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. ఇదిగో పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అటు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అంకుల్, అందుకే. ఊరుకోండ్రా, మనం ఏమైనా ముంబైలో ఉన్నావా? ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు, దాక్కోండి. అంకుల్ మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోవడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజన్ ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. ఏడు ఎలా వచ్చారు? పెళ్లి చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏ నాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఆ? ఇది వాడితే మీరుంటారు. ఎలా? ఇక్కడే మన సినిమా హీరో, పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుంది చూశారు, అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణా వాళ్ళ జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే. అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకొని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడు ఆల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు బీమార్లో ఉండాల్సినాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు అంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసి నిన్నెప్పుడు దొబ్బేశానో ఆ ఆడియన్స్ కూడా తెలియదే. ఆ పల్లెటూరు రోడ్డు దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి నా ప్రాణం తింటున్నావు. నీ వల్ల పెళ్లి లేదు, ఏం లేదు. ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు నన్ను మోసావా? నేను నిన్ను తోయడం తప్ప ఛ నిన్ను భరించడం నా వల్ల కాదు. పంచ కళ్యాణి, పంచ కళ్యాణి, పంచ కళ్యాణి అట్లుందో అలానే ఉంది. ఇది నా స్కూటర్. అది కాదు సార్, ఇదో పల్లెటూరు రాజేష్ ఖన్నా దగ్గర దొబ్బేశాను. ఏరా, మాయా బజార్ సినిమా కళలో తీసినంత మాత్రం గుర్తుపట్టవారా? ఆ రాజేష్ ఖన్నా నేనే, ఈ రణబీర్ కపూర్ నేనే. అవునా? బాగున్నాయి. బాగున్నానా? కిగ్గుట్టు. నా వల్ల కాదు. ఇలా మీ దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి తోసుకుని తిరుగుతున్నాను. నా పంచ కళ్యాణి నాకే లొంగుతుంది. అదేంటి ఇలా స్టార్ట్ అయిందంటే? అదే కదా. పంచ కళ్యాణికి ఆకలిస్తుంది. చేస్తా. అమ్మయ్య, మంచి ప్లేస్ లాగింది. ఒక హాఫ్ లీటర్ ఇచ్చావు ప్లీజ్. రారే భీమవరం, ఇంతకాలానికి కరెక్ట్ గా దొరికావు. ఇవాళ అటు ఇటు తెచ్చా. తేల్చోదయా, ముంచండి. అవునన్నా, మనం విలన్స్. వీడిని వీడి స్కూటర్ని ముంచి పడేద్దాం పద. రేయ్, నీ పంచ కళ్యాణ్ నేను కొట్టం కాదురా, నీ చెత్తు నువ్వే కొట్టాలి. క్యాచ్. కొట్టేయాలా? తప్పదా? తప్పదా, చెత్త కొట్టాలి. ఇంకుడిగాలు కొట్టాడు కొట్టండి. ఇంకుడుగలు కాదురా, బాదం పప్పులు కొట్టండి కొడతా. క్లైమాక్స్ రా ఇది. కామెడీ అంటే కామెడియన్ లా ఉండనివ్వండి, హీరోని చేయొద్దు. అది స్టార్ట్ ఏ? అవుతుంది. పెట్రోల్ కింద పెట్టారండి. పోయింది. రేయ్.
ఏమండి భీమవరం గారు? అమ్ముకుంటావా? అది నాకేమండి, క్లీన్ అండ్ గ్రీన్ కదా. పట్టుకో. టేక్ కేర్. సెల్యూట్ చేసామంటారా? ఆర్సీ బుక్ ఉండదా? ఇదిగో లైసెన్స్ ఉండదా? ఉన్నా సార్. నీ పోరా. ఓకే. స్టాప్.